Myself, I am Karthik from second MPC. First of all, good morning to everyone, respected teachers and friends. Today we have gathered here on the occasion of celebration competition by the ISKCON. The topic is sustainability, air, water, soil, pollution and mental health. I can explain in the language of Telugu. సుస్థిరత, గాలి, నీరు, నేల కాలుష్యం మరియు మానసిక ఆరోగ్యం. ముందుగా మనం సుస్థిరత ఏంటి అని ఒకసారి చర్చించుకున్నట్లయితే, సుస్థిరత అంటే భవిష్యత్ తరాల వారి సొంత అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడం. అంటే మన గ్రహం మరియు మన సమాజం యొక్క దీర్ఘకాలిక మడుగులను నిర్ధారించడం మరియు సమాజం యొక్క శ్రేయస్సు, పర్యావరణం, ఆర్థికలు సమతుల్యంగా నిర్ధారించడం అనే అంశాలను దీనిలో చర్చించుకోవడం. అయితే మనం ఒక వస్తువుని తయారు చేసాక ఆ వస్తువుని ఎలా తయారు చేస్తామంటే సహజ వనరులు, పర్యావరణంలోని సహజ వనరుల సహాయంతో మనం ఒక వస్తువుని తయారు చేసినట్టయితే ఆ వస్తువు మనకి ఉపయోగపడాలి, రాబోయే మన తరాల వారికి కూడా ఉపయోగపడాలి. కానీ దానివల్ల మన సమాజానికి కానీ మన ప్రాణులకు కానీ ఎలాంటి ప్రభావం అనేది ఉండకూడదు. దాన్ని మనం ఏమంటామంటే స్థిరత్వం. ఆంగ్లంలో చెప్పాలంటే సస్టైనబిలిటీ అని అంటాం. అంటే స్థిరత్వంలో ముఖ్యంగా మనం 3 భాగాలు చర్చించుకుంటాం. అందులో పర్యావరణం, ఆర్థికం, సమాజ శ్రేయస్సు. పర్యావరణానికి వస్తే పర్యావరణాన్ని సహజ వనరులను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలి, కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, పర్యావరణ వ్యవస్థను ఒకసారి మనం పరిరక్షించినట్లయితే మన గ్రహంపై దృష్టి సాధించడం వల్ల మొత్తం ఈ కాలుష్యాన్ని మనం ఎలా తగ్గించాలి అనే అంశాల గురించి ఈ యొక్క అంశంలో మనం చర్చించుకోవడం. అయితే ఆర్థికం, ఈ అంశాల్లో మనం ముఖ్యంగా ఏం చర్చించుకుంటామంటే ఆర్థిక అభివృద్ధి గురించి చర్చించుకోవడం. ఆర్థిక అభివృద్ధి అంటే మన ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, లేకపోతే మన దేశం నుంచి ఇంకో దేశాల మధ్య వ్యాపారం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వ్యాపారంలో ముఖ్యంగా మనము సహజ వనరుల సహాయంతోనే ఎక్కువ వ్యాపారం అనేది చేసుకుంటాం. ఆ వ్యాపారం అనేది మనం చేస్తున్నప్పుడు మన యొక్క పర్యావరణానికి కానీ ప్రాణులకు కానీ ఎలాంటి హాని కలిగించకుండా మన లాభాలని ఆర్జించుకుంటూ మన దేశాన్ని అభివృద్ధి చెందినట్టయితే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. అదేవిధంగా పర్యావరణానికి ఎలాంటి ప్రభావం అనేది ఉండకుండా చేసిన వ్యాపారాన్ని ఆర్థిక అభివృద్ధి అని అంటారు. ఆర్థిక అభివృద్ధి తర్వాత వచ్చేసి మనకు సామాజిక శ్రేయస్సులో కూడా సామాజిక అభివృద్ధి గురించి చర్చించడం. సామాజిక అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు వారి యొక్క సమస్యను తీర్చుకుంటూ అభివృద్ధి చెందాలనే సామాజిక అభివృద్ధి అంటాం. అంటే సామాజిక అభివృద్ధిలో అందరూ ఏకమై ఒక బలమైన సమాజాన్ని తయారు చేయడమే సామాజిక అభివృద్ధి అంటాం. అయితే ఈ గాలి, నీరు మరియు నేల కాలుష్యంలో కూడా మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది అనే దాని గురించి ఒకసారి చర్చించుకున్నట్లయితే గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను మానవుడు అదేవిధంగా జలచరాలు తర్వాత జంతువులు ప్రత్యక్షంగా పరోక్షంగా దెబ్బతింటున్నాయి. ఇందులో స్థిరత యొక్క ముఖ్య భాగం ఏంటంటే ఈ మానవులు, జంతువులు ప్రకృతి దెబ్బతినకుండా నాణ్యతమైన వాతావరణాన్ని ఇప్పటికీ రాబోయే తరాల వారికి ఇచ్చే విధంగా చేయడమే ఈ యొక్క స్థిరత యొక్క ముఖ్య లక్షణం. ఇందులో ముఖ్యంగా మనం వాయు కాలుష్యం గురించి చర్చించుకున్నట్టయితే వాయు కాలుష్యంలో ముఖ్యంగా మనం వాయు కాలుష్యానికి గురవుతున్నట్టయితే మనము నిరాశకు, ఆందోళనకు, అభిజ్ఞానానికి ఎక్కువ గురవుతాం. ఈ వాయు కాలుష్యానికి ఎక్కువ ఎవరు గురవుతారంటే ఎదుగుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఎదుగుతున్న పిల్లల యొక్క మెదళ్ళు వాళ్ళవి ఎక్కువ దెబ్బతింటాయి. తర్వాత వాయు కాలుష్యం తర్వాత మనం ఇంకొకసారి చర్చించుకున్నట్టయితే నీటి కాలుష్యం అనేది ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే బయట సమాజంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నో ఫ్యాక్టరీలు అనేవి ఉంటాయి. ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన ఆ యొక్క మురుగు నీరు అనేది వెళ్ళి సముద్రాల లోపల, నదుల లోపల కలచడం వల్ల ఆ జలాల్లో నివసించే జలాచార జంతువులు అనేది మరణించడం జరుగుతుంది. ఆ జంతువులు మనం చూడగలుగుతాం. కానీ రాబోయే తరాల లోపల మన పిల్లలు కూడా వాటిని చూడలేరు. అప్పట్లో అవి ఉన్నాయి అని దాన్ని మాత్రం చర్చించుకోగలుగుతారు తప్ప వాటిని చూడలేరు. అదేవిధంగా మరి నేల కాలుష్యానికి వచ్చే నేల కాలుష్యం ముఖ్యంగా మీరు చెప్పుకుంటే అంటే మన రైతుల నుంచి మొదలవుతుంది నేల కాలుష్యం. ఆ నేల కాలుష్యంలో కూడా తెలియని రైతులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఆ రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఆ సంవత్సరంలో ఆ రైతుకి పంట మంచి దిగుబడి వస్తుంది. కాకపోతే ఆ సంవత్సరానికి పంట దిగుబడి వస్తుంది కానీ నేల యొక్క సారత్వం అనేది పోతుంది. ఆ పోవడం వల్ల నేల సారత్వం పోవడం వల్ల మంచి బలమైన పదార్థాలు మనకు రాకపోవడం జరుగుతుంది. అలా రాకపోవడం వల్ల అవి తిన్న మనం కూడా బలంగా లేకపోవడం వల్ల జరుగుతుంది. అయితే ఇందులో కూడా స్థిరత్వం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి మనం ఒకసారి ఆలోచిస్తే ఒక స్థిరత్వం. ఎందుకంటే ఈ నేటి సమాజంలో కూడా ప్రకృతి యొక్క సహజ వనరులను ఉపయోగించడం అనేది నిలకడగలేదు. అంటే ప్రకృతిలో నుంచి వచ్చే సహజ వనరులను అది ఎంత వేగంగా తయారు చేస్తుందో దానికంటే వేగంగా మానవులు దానిని ఉపయోగిస్తున్నారు. దానివల్ల ప్రకృతి అనేది పర్యావరణంలో స్థిరంగా లేదు. పర్యావరణం లోపల అనుకోకుండా కొన్ని మార్పులు రావడం, రోగాలకు గురి కావడం ఇలాంటి సమస్యలు అనేవి వస్తున్నాయి. అందువల్ల దీనికి మనం సమర్థించాలి అంటే పల్లె ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో మనం అందరము పచ్చని చెట్లను, పచ్చని పిల్లలను పెంచినట్లయితే పర్యావరణాన్ని కొంతవరకు మనం రక్షించుకున్నట్లు భాగం అవుతుంది. అయితే మన సమాజంలో మనం తెలుసుకునేది ఏంటంటే ఈ నేటి కాలంలో అంటే అప్పట్లో పూర్వంలో మనం పర్యావరణాన్ని ఒకసారి
Thank you.